ఇప్పుడే విక్రమ బేతాళుని కథల్లోని చివరి కథ. బేతాళుడు చెప్పిన నిజం. రాజా, ఇప్పటి వరకు నేను చెప్పే కథలు విని నీకున్న ధర్మబుద్ధితో వాటన్నిటికీ సమాధానాలు చెప్పావు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది శ్రద్ధగా విను. రాజా, ఇది కథ కాదు, నిజం. నీవు మాట ఇచ్చిన వాడు సామాన్యుడు కాడు, వాడు మాంత్రికుడు. నీవు నన్ను వాడి దగ్గరకు చేర్చాక వాడు గొప్ప తంత్రం చేస్తాడు. అందులో వాడు విజయం సాధిస్తే నేను వాడి వశం అవుతాను. రాజా, నా శక్తులు అపారం. మంచివాడి చేతిలో నేను వజ్రాయుధం, చెడ్డవాని చేతిలో ఆలాహలం. దుష్టుడు ఎప్పుడు స్వార్థబుద్ధితోనే ఆలోచిస్తాడు. తన శక్తులు లోక వినాశనానికే వినియోగిస్తాడు. ఆ మాంత్రికుడు మహాముందు చూపు కలవాడు. అందుకనే ముందుగా రత్నాల దానెమ్మలు నీకు సమర్పించుకొని ఆ పైన ప్రతిఫలం కోరాడు. రాజా, నా మాటలు శ్రద్ధగా విను. ఆ మాంత్రికుడు తలపెట్టిన యజ్ఞం లోక కళ్యాణానికి కాదు. అది నిన్ను నమ్మించడానికి అతడు చెప్పిన అబద్ధం. అది లోక వినాశనానికే. దాన్ని తెలుసో తెలియకో నీవు సాయం చేయడానికి సిద్ధపడి నీవు తప్పు చేస్తున్నావు. ఆ తప్పును సరిదిద్దుకునే మార్గం ఇంకా నీ చెయ్యి దాటిపోలేదు. నేను చెప్పినట్లు చేస్తే ఈ లోకానికి ఆ దుష్ట మాంత్రికుడి పీడ శాశ్వతంగా వదిలించవచ్చు. రాజా, నన్ను తీసుకువెళ్ళి అతడికి అప్పగించు. వెంటనే అతడు నీకు కృతజ్ఞతలు తెలియజేసి నిన్ను అభ్యంగ స్నానం ఆచరించి వచ్చి దేవి ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయమంటాడు. నీవు అలానే చేస్తే నీ తల నరికి ఆ దేవికి బలిచ్చి నన్ను వశం చేసుకుంటాడు. స్నానమాచరించి వచ్చాక నేను రాజును నమస్కారాలు అందుకోవటమే కానీ చేయటం తెలియదు. ఎలా చేయాలో చేసి చూపమని అడుగు. మాంత్రికుడు సాష్టాంగ నమస్కారం చేసి చూపుతాడు. అతడు నేల మీద పడుకోగానే ఏమాత్రం తాత్సారం చేయకుండా అతడి తల నరికి దేవికి బలివ్వు. నేను నీ వశం అవుతాను. రాజా, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నీవు ఆ మాంత్రికుడికి ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన రాజును గాని సర్వశక్తిమంతుడైన మాంత్రికుడిని గాని బలిస్తేనే నేను వశం అవుతాను. రాజా, ఇందులో నీవు విజయం సాధించాలని నేను ఆంక్షిస్తున్నాను అంటూ బేతాళుడు విక్రమార్కుడికి సాధువు రూపంలో మాంత్రికుడు వచ్చి రత్నాల దానెమ్మను ఇవ్వటంలో ఆంతర్యం వివరించాడు. బేతాళుడు చెప్పింది శ్రద్ధగా తలకెక్కించుకున్న విక్రమార్కుడు అతడు చెప్పినట్లే చేసి మాంత్రికుడు తలను దేవికి బలిచ్చి బేతాళుడిని వశం చేసుకున్నాడు. బేతాళుడి సాయంతో తర్వాత కాలంలో విక్రమార్కుడు లోక కళ్యాణం కోసం అనితర సాధ్యమైన ఎన్నో కార్యాలు సాధించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. విక్రమ బేతాళుని కథలు ఇంతటితో సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ విక్రమ భట్టి కథలతో మీ ముందుకు వస్తాము మరొక వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.